చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆ ఫోక్ ఇండస్ట్రీలో కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి. సో దగ్గర దాకా అవకాశాలు వచ్చి ఆ కోల్పోయిన సందర్భాలు అవి కూడా ఉన్నాయి. ఒక పాటని నేను 10 సార్లు వాడినా, ఒకటే సాంగ్. ఒక్క పాటని వాళ్ళన్నారు నన్ను ఈ మాట నేను పాడలేను అన్నారు అని చెప్పేసి రాత్రి మావులు కష్టపడి ఆ పాట పాడినా గానీ అది పాట నాది సెట్ కాదని చెప్పేసి నన్ను పంపించిన రోజులు. ఆ రోజు నేను ఏడ్చినప్పుడు నాకు అనిపించింది, ఈ అమ్మ ఈ ఇండస్ట్రీ వద్దు, ఈ ఫోక్ ఇండస్ట్రీ వద్దు, ఈ పాట వద్దు, ఏదొద్దు అనుకున్నప్పుడు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన పాటను కూడా ఈ అమ్మాయికి సెట్ కాదన్నారు. ఇంకో నెక్స్ట్ వచ్చిన సాంగ్ కూడా నాకు సెట్ కాదన్నారు. ఇంకో దగ్గర మొత్తం పాట వాడినాక కూడా ఈ అమ్మాయికి పాట సెట్ కాదన్నారు. అట్లా నేను దగ్గర ఒక 10-15 ఎదుర్కొన్నా. చల్ నీ అమ్మాయి అంత కరెక్ట్ కాదు, నాకు ఈ లైఫ్ కి అసలు ఈ పాటలు వద్దు, ఏమొద్దు అని చెప్పేసి, ఇట్లయితే కాదు, నాకు ఎవరు సపోర్ట్ లేరు, నాకు ఎవరు తెలియదు, నాకు వద్దు అని చెప్పేసి అప్పుడు వెళ్ళిపోయి ఒకరోజు ఆలోచించుకున్నా, నాకు నేను ఈ పాటలు ఎలాగో అవకాశాలు రావట్లేదు. వాళ్ళన్నారు నేను పాడలేను. నిజంగా నేను పాడలేనా? నాకు గొంతు లేదా? దేవుడు నాకు వరం ఇవ్వలేదా? ఎందుకు నేను పాడలేనా? పాడిన పాట అంత హిట్ అయింది కదా, నాకెందుకు అవకాశాలు వస్తలేవు అని మస్తు ఆలోచించిన, మస్తు బాధపడ్డా, మస్తు ఏడ్చిన. తర్వాత అనుకున్నా, ఇంకా ఏం చేయగలుగుతా నేను, ఇది కాకుండా ఇంకా ఏం చేయగలుగుతా, ఇది కాకుండా జాబ్లా నా వల్ల కాదు, వెళ్ళి పొద్దు నుంచి రాత్రి దాకా కూర్చోవడం నాకు అది కాదు, ఏం చేయాలి? అలా అని కూడా 1 ఇయర్ నేను సాఫ్ట్వేర్ చేసిన, మ్యాపింగ్ చేసిన, అందులో కష్టపడ్డా చాలా. అంటే చాలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన షిఫ్ట్లు వేసేటోళ్ళు, అట్లా కూడా కష్టపడ్డా. ఇది కూడా కాదు, కరెక్ట్ కాదు, నేను ఏదో చెయ్యాలి అని చెప్పేసి అప్పుడు పాటలు పాడుతుంటే కూడా ఒక ఆలోచన వచ్చింది, తెలంగాణ స్లాంగ్ నేను మంచి మాట్లాడతా, యాంకరింగ్ ఎందుకు చేయొద్దు నేను? యాంకరింగ్ చెయ్యాలి, ఎవరిని అడగాలి, ఎవరు తెలియదు, ఎవరిని అడగాలి అని అప్పుడు ఆలోచిస్తుంటే మా అన్న ఒక అన్న పరిచయమే ఇంకో అన్నని పరిచయం చేసి దింపిడు. అక్కడ దుమ్ము దుమారం అని ప్రోగ్రామ్ చేసిన. ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఏమో డిస్టర్బెన్స్ వచ్చినాయి, ప్రోగ్రామ్ తీసేసిరు. ఆ తర్వాత ఏం చేయాలి నాకు ఎవ్వరూ తెలియదు, ఎటు పోవాలి, ఈ ప్రోగ్రామ్ అయిపోయింది, 1 ఇయర్ వేస్ట్, ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడు మెల్లగా అప్పుడు యూట్యూబ్ సర్చ్ చేస్తుంటే కింద నేమ్స్ వస్తాయి కదా, సార్ వాళ్ళందరికీ కాల్స్ చేసి మెసేజ్ చేసి, సార్ ఒక్క అవకాశం ఇవ్వండి పాట పాడడానికి అని ఎంత బతిమల్లా గానీ ఒక్కనికంటే ఒక్క నా కొడుకు కూడా అసలు కొంచెం కూడా దయ జాలి గుణం ఏది లేదు. కొంతమంది అయితే అడిగిరు కూడా, నీకు పాటిస్తే మాకేంది అడిగినారు, కానీ వాళ్ళకి నేను సమాధానం చెప్పలేదు, లైట్ తీసుకున్నా. నాకు తెలుసు ఏదో వాళ్ళందరూ ఇట్లనే ఉంటారని కూడా, సో నేను వాళ్ళకి సమాధానం చెప్పలేదు. కానీ ఒక అన్న దయదలిచి ఒక పాట ఇచ్చింది నాకు. ఆ అన్న తర్వాత ఇంకో అవకాశం వచ్చింది, నరేష్ అని ఇంకో అతను, శ్రీకాంత్, నరేష్, ఈ తర్వాత లావణ్య అక్కతో పాడిన తర్వాత ఇంకో అవకాశం వచ్చింది. అట్లా పాడిన తర్వాత ఒక దగ్గర పాట మొత్తం పాడినాక ఈ అమ్మాయికి పాట సూట్ కాదని చెప్పేసి నన్ను స్టూడియోలో పాడిన తర్వాత బయటికి వచ్చినాక ఈ అమ్మాయికి పాట సూట్ కాలేదు, మా మర్దలైతే పాడుతుంది బాగా అని చెప్పేసి అక్కడ ఆ పాట పాడించుకున్నారు. అయినా నేనేం అనలేదు, ఎందుకంటే నాకు ఇవి కామన్ అయిపోయినాయి, అర్థమైపోయింది నాకు, లేదు ఇది కరెక్ట్ కాదు, మనకేది సూట్ అవుతుందో పాట అదే వాడాలి, ఏది వాడితే అది వాడొద్దు అని చెప్పేసి అప్పుడు కూడా అనుకున్నా. అప్పటి నుంచి ఎవరిని ఏం అవకాశాలు అడగలేదు. నేను ఇంటర్వ్యూస్ చేయడం లోనే స్టార్ట్ చేసిన. గంగక్కని, భూతం రమేష్ అన్నని ఇంటర్వ్యూ చేసిన తర్వాత, తెలంగాణ కళాకారులను ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు రగన్ ఇచ్చిన ఒక మంచి అవకాశం ఏంటంటే, మమత ఇంటర్వ్యూస్ కూడా చేయగలుగుతుంది, ధైర్యం ఇచ్చిండు. ఈ అమ్మాయి ఈ ఇంటర్వ్యూస్ కూడా చేయగలుగుతుంది, ఇట్లా కూడా మాట్లాడగలుగుతుంది. ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాతనే సరే నాకు ఎట్లాగో ఛానల్స్ తెలియదు, ఎక్కడెక్కడో తిరగాలి, ఎవ్వరూ తెలియదు, అవి ఎట్లొచ్చినాయి అవకాశాలు వచ్చినాయి, అలా అలా కొన్ని ఛానల్స్లలో చేసిన, కొన్ని ఛానల్స్లలో చేసినాక కూడా రూపాయి ఇవ్వలేదు, కొన్ని ఛానల్స్ కి ఫ్రీగా చేసిన, అయినా ఏమనలేదు. కొన్ని ఛానల్స్ కి తెలంగాణ స్లాంగ్ లో, నేను తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడతా కదా, సో ఆ ప్రోగ్రామ్ చెయ్యాలని ఎంతో తపన పడ్డా, మస్తు ట్రై చేసిన, ఎక్కడెక్కడో తిరిగినా, కానీ ఎక్కడా ఛాన్స్ దొరకలే. వేరే దగ్గర ఒక దగ్గర చేస్తే వాళ్ళకి ఏమనిపించిందో ఏమో తెలీదు, మాకు ఈ ప్రోగ్రామ్ సెట్ కాదు ఇందులో అన్నారు. ఓకే అని చెప్పేసి అందులో నుంచి వెళ్ళిపోయినా. కానీ చేసిన దానికి 1 మంత్ చేసిన దానికి ₹1 ఇవ్వలేదు. సో అదొకటి. అట్లనే ఇంటర్వ్యూస్ చేసిన దానికి ఒక దాంట్లో ఇంటర్వ్యూ చేస్తే, పర్షియన్ బాయ్స్ ఇమ్రాన్ ని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళకి ఎక్సలెంట్ వ్యూస్ వచ్చినాయి, వాళ్ళు పెట్టిన వీడియోసే పెట్టుకురు,
మొత్తం వాళ్ళ ఛానల్ వాళ్ళని ఇచ్చారా అమౌంట్ ఇచ్చిరు వాళ్ళు. నేను కాదన్నాను, ఎందుకంటే ఫ్యాషన్ బాయ్ సిమ్రాన్ చేసినప్పుడు నాకు ₹1 కూడా ఇయ్యలేదు. కానీ ఆ వ్యూస్ పెరిగిన తర్వాత వాళ్ళు ఇచ్చిరు. ఓకే, సో అట్లా మీ లైఫ్ జర్నీ స్టార్ట్ అలా 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 ఇంటర్వ్యూస్ మినిమం ఒక 400 దాకా నేను చేయొచ్చు. సూపర్. సో అట్లా మీ లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది. సో రీసెంట్ గా కూడా ఒక పాట మీద వైరల్ అవుతుంది, ఫోక్ సాంగ్ ఒకటి. సో ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం ఆ సాంగ్ ఒకసారి. గున్నా గున్నా మామిడి గుట్టెనకనలా రేగడి కట్ట కింద ఉంది నా మడి, వచ్చి పోరా నువ్వు ఎగబడి, కట్ట కింద ఉందే నీ మడి, నేను వస్తా పాయే కైకిలి, అరే దున్ని దున్ని నీ మడి దింపుతా పాయే నాగలి, దున్నితే దుమ్మే లేవాలి నీ దమ్ములు కనబడాలి, దున్నితే దుమ్మే లేవాలి నీ దమ్ములు కనబడాలి, సాటేసిన నగలికరు దున్నితానే పిల్ల నీసేను మల్లు, సాటేసిన నగలికరు దున్నితానే పిల్ల నీసేను మల్లు. ఓకే, సో ఈ అవకాశం ఎట్లా వచ్చింది? పవన్ రాథోడ్. ఓకే, జబర్దస్త్ పవన్ రాథోడ్. ఎస్ ఎస్. ఈ పార్టీ టుటే ఏదో డబుల్ మీనింగ్ నాకు గుర్తు వస్తుంది. యాక్చువల్లీ అందరు అనుకుంటారు, నిజంగానే అది డబుల్ మీనింగ్ సాంగ్. డబుల్ మీనింగ్ సాంగ్ అనుకుంటా నేను కూడా, కానీ అంత అనుకోలే. అప్పుడు ఏమనుకున్నా అంటే ఎలాంటి పాటలైనా పాడాలి, మనకి డబుల్ మీనింగ్ సాంగే ఎక్కువ పోతున్నాయి ఇప్పుడు వ్యూస్ కూడా. సో ఎలాంటి పాటలైనా. మీకేం అర్థమైంది ఇందులో డబుల్ మీనింగ్? నాకు అర్థం కాదు. నాకు కూడా ఏం అర్థం కాలేదు నిజంగా, చాలా మంది అంటుంటే అర్థమైంది. అవును డబుల్ మీనింగ్ అని చెప్పి నాకు అర్థం కాదు. ఒక్కసారి మళ్ళీ ఒకసారి నా కోసం సాంగ్ పాడా వినాలనిపిస్తుంది ఒక్కసారి. నేను అది చాలా సాంగ్, మా వ్యూవర్స్ కూడా నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, ఒకసారి ఆ సాంగ్ వాడిపి దాని ఉన్న అర్థం ఏందో తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటున్నారు కాబట్టి ఒకసారి మళ్ళీ వాడు. నిజంగా చెప్తున్నా, డబుల్ మీనింగ్ అంటే నేను ఒకసారి నువ్వు నార్మల్ గా వాడు అంటూ నా వినాలని అనిపిస్తుంది. గున్నా గున్నా మామిడి కుట్టెనకనలా రేగడి కట్ట కింద ఉంది నా మరి, వచ్చి పోరా నువ్వు ఎగబడి, కట్ట కింద ఉందే నీ మడి, నేను వస్తా పాయే కైకిలి, అరే దున్ని దున్ని నా మరి దింపుతా పావే నాగలి, అరే దున్నితే దున్నే లేవాలి నీ దమ్ములు కనబడాలి, దున్నితే దున్నే లేవాలి నీ దమ్ములు కనబడాలి. అర్థం చెప్పు. నాకు తెలియదు. సాటేసిన నగలికరు దున్నితానే పిల్ల నీ సినిమాలో అంటే అర్థమైంది. నాకు తెలియదు. దున్నితే దుమ్ము లేవాలి, దున్నితే దుమ్మే లేవాలి నీ దమ్ములు కనబడాలి. అందులో దున్నితే దమ్ము ఏముంది నాకు అర్థం కాలే. నాకు తెలీదు అసలు పాట గురించి. అది పొలం గురించి. డబుల్ మీనింగ్. పొలంని దున్నాలంటే ట్రాక్టర్ లో ట్రాక్టర్ అది ఏమంటారు డ్రైవ్ చేయాలి కదా, దానికి దమ్ము ఉండాలి అని. దమ్ము ఎందుకు? నడుపుతారు, కాళ్ళు చేతులు ఉంటాయి, దానికి దున్నడానికి దమ్ము ఉండాలి. అవును. ఓకే, ట్రాక్టర్ పాటను నాకు నిజంగా తెలియదు దీని గురించి. నాకు ఒక అక్క ఫోన్ చేసి ఏమమ్మా ఇట్లాంటి పాట వాడినా అంటే, ఎట్లాంటి పాట వాడినా అక్క అంటే, ఇచ్చిదా నాకు తెలియదు అని, నువ్వు ఎట్లాంటి పాట వాడినా అంటే, ఏం లేదు అక్క పవన్ వాడమని నేను వాడినా. అది మళ్ళీ ఎవరెవరు తెలుసా, నేను జబర్దస్త్ జీవన్ నేను ఇద్దరం వాడినాం ఆ పాట. అవునవును. సో నీకైతే ఏం అర్థం కాలేదు అందులో, నార్మల్ గా వాడినా. డబుల్ మీనింగ్ అసలు అందులో అందులో ఇంకొన్ని లిరిక్స్ పాడారు? లేదు, నాకు తెలీదు. అది అయిపోయింది, ఇంకా కొంచెం లిరిక్స్ ఉంటాయి కదా అందులో, మెయిన్ లిరిక్స్, అది ఒకసారి పాడారు. నాకు అంత గుర్తులేదు. పాట పాడడానికి సిగ్గుపడుతుంది. ఆ పాట కాకుండా ఇంకో పాట పాడమని పాట. ఎందుకు అదే పాట ఎందుకు? పాట ఫుల్ వైరల్ అవుతుంది ఇప్పుడు. అంటే పాటకు అన్యాయం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు. లేదు, పాటకు న్యాయం చేస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు.